ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికి. మనము ప్రేయర్ చేసుకొని ఇంకో ప్రార్థన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. అక్క ప్రైజ్ ది లార్డ్ క్యాథరిన్ అక్క. స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడా సరశక్తి మంతుడా జీవంగల తండ్రి నీకు వందనములు. స్తోత్రం నైనా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఇచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రం నైనా. పొద్దు నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతోగానో కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఆరోగ్యం కలగజేసిన తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభా. అయ్యా ఏమి చిరునాలు మేము చెల్లించలేం నా ప్రభా. తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి ధన్యతను బట్టి నీకు స్తోత్రం నాయన. తండ్రి ఈ రోజు ప్రభా స్తుతిస్తున్నామంటే నీ కృపలో ఉన్నాం నాయన. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా ప్రభా. తండ్రి నీకు స్తోత్రంలో నాయన. రాని బిడ్డ తొందరగా నడిపించి యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి నాయన, స్థిరపరచండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంతో స్థిరపడాలని ఈ సన్నిధిలో ప్రభా ఈ వాక్యానుసారంగా జీవించి లోబడాల ప్రభా. తండ్రి మీరు వాక్యం చేత ప్రతి దినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు. లెక్కలేని స్తోత్రంలో చెల్లిస్తున్నాం నా ప్రభా. తండ్రి నీ సన్నిధిలో మేము కూడినా ప్రభా, ఇద్దరు ముగ్గురు నామంటే అక్కడ ఉంటాన్నారు ప్రభా. మా మధ్యలో తండ్రి నీకు స్తోత్రమునైనా మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి నిరాకడకై మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని నజడన యేసుక్రీస్తుమడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. రేణుకా సిస్టర్ ఉంటే పాట పాడమనండి బ్రదర్. यीशु तुम्हें जीवन में शांति देता है, फिर क्यों तुम जीवन में शांति रहते हो। यीशु तुम्हें जीवन में साथ देता है, फिर क्यों तुम जीवन में शांत रहते हो। जीवन के अंधियारों में ज्योति देता है, जीवन के निराशा में आशा देता है। यीशु तुम्हें जीवन में आशा देता है, फिर क्यों तुम जीवन में उदास रहते हो। जीवन के अंधियारों में ज्योति देता है, जीवन के राहों में साथ देता है। यीशु तुम्हें जीवन में साथ देता है, फिर क्यों तुम जीवन में उदास रहते हो, निराश रहते हो। यीशु तुम्हें जीवन में आशा देता है, फिर क्यों तुम जीवन में उदास रहते हो, निराश रहते हो। आमीन। ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈరోజు విజయ భాస్కర్ బ్రదర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఈ లోపు మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ పాట పాడతారు. అక్క మీరు ఒక పాట పాడండి అక్క, బ్రదర్ జాయిన్ అయ్యే లోపు. యెహోవా రువా నా మంచి కాపరి, నాకు ఏమీ లేదు. యెహోవా దేవుడు నా మంచి కాపరి, నాకు కొలత లేదు. ఆరాధన ఓ ఆరాధన, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన, స్తుతి ఆరాధన నీకే. యెహోవా రువా నా మంచి కాపరి, నాకు ఏమీ లేదు. యెహోవా దేవుడు నా మంచి కాపరి, నాకు కొలత లేదు. ఆరాధన ఓ ఆరాధన, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన, స్తుతి ఆరాధన నీకే. పాచికలోను పరుండ చేసి నన్ను పోషించును, శాంతి జలముల చెంత నడిపి దాహము తీర్చును. పాచికలోను పరుండ చేసి నన్ను పోషించును, శాంతి జలముల చెంత నడిపి దాహము తీర్చును.
నీ నామ బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును. నీ నామ బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. యెహోవారువా నా మంచి కాపరి నాకు ఏమీ లేదు. యెహోవా దేవుడు నా మంచి కాపరి నాకు కొలత లేదు. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచితివి. నూనెతో నా తల అంటియున్నావు, అభిషేకం చేసితివి. శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచితివి. నూనెతో నా తల అంటియున్నావు, అభిషేకం చేసితివి. నీ బ్రతుకు దినములు కృపాక్షేమములై నా వెంటనే వచ్చును. చిరకాలము నే యెహోవా మందిరం నివాసము చేసేదను. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. నా దుఃఖ దినములో నన్ను చూచువాడవు ఎల్లోయి నీవేనయ్యా. పిలచిన తోడునే నా చెంత చేరి బలపరచు ఎబినేజరా. నా దుఃఖ దినములో నన్ను చూచువాడ ఎల్లోయి నీవేనయ్యా. పిలచిన తోడునే నా చెంత చేరి బలపరచు ఎబినేజరా. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచే యెహోవా షమ్మా నీవే. ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచే యెహోవా షమ్మా నీవే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. యెహోవారువా నా మంచి కాపరి నాకు ఏమీ లేదు. యెహోవా దేవుడు నా మంచి కాపరి నాకు కొలత లేదు. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీకే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. గెస్ట్ యూజర్ ఎవరు బ్రదర్? నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా యేసయ్యా.
ఏసయ్యా 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 నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా ఏసయ్యా. ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్టమందు కనికరించే దేవుడవు. ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు, కష్ట నష్టమందు కనికరించే దేవుడవు. ఏసయ్యా 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 నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా ఏసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా ఏసయ్యా. సింహపు బోనుల దానియేలు దేవుడవు నీవే, సింహపు నోలను మోసిన దేవుడవు నీవే. సింహపు బోనుల దానియేలు దేవుడవు నీవే, సింహపు నోలను మోసిన దేవుడవు నీవే. ఏసయ్యా 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 నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా ఏసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా ఏసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ భాస్కర్ సార్, మీరు వాక్యం షేర్ చేసుకోండి. ప్రార్థన చేసుకో. నమ్మకమైన తండ్రి, ప్రేంగులిగిన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఇక సాయంకాల సమయంలో దేవా, మీ రక్తంతో కొనబడిన బిడ్డల మధ్యలో నాకు కూడా ఇచ్చినటువంటి యొక్క పాలు పంపులకే మీకు వందనాలు అయ్యా. నా మాకైతే ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఏ మంచితనం లేదు అయ్యా. మీ వాక్కును బోధించే అర్హత కానీ అయ్యా, నమ్మకమైన తండ్రి, ఏ రకమైనటువంటి యోగ్యత లేని నన్ను అయ్యా మీరు కరుణించి అనుగ్రహించినటువంటి యొక్క సమయానికై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నా అయ్యా. నన్ను మరుగుపరచండి, నా నోరు కాదు దేవా, మీ యొక్క మాటలు నా నోట్లో ఉంచండి. పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల కలిగి అయ్యా అయ్యా మాట్లాడటానికి మీ మాటలు నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. కేవలం ఒకటి వాడిని దేవా, పనికిమాలిన వాడిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సమయం మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉండటానికి అయ్యా మమ్మల్ని మేము ఒకరినొకరు పురుకొల్పుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహించి అయ్యా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హలో, వినిపిస్తుంది బ్రదర్ వాయిస్. ఈరోజు పాఠ్యాంశం కొరకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ యొక్క అంత్య దినాల్లో ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభువుని తమ యొక్క శిష్యులందరూ కూడా వెళ్ళి అడుగుతూ వచ్చారు, ఏమని? అయ్యా, అంత్య దినాల యొక్క సూచన ఏంటి, ఏ రకంగా ఈ దినాలు ఉండబోతున్నాయి అని అడిగారు. దానికి గాను యేసు ప్రభు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మాట్లాడుతూ వచ్చారు. దాంట్లో పలికినటువంటి ఆ అధ్యాయం అంతా చూస్తే
3 ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఆయన మోసపోకుడి 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 అని 3 సందర్భాల్లో ఒకే అధ్యాయంలో ప్రభు మనతోటి మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజు మనం మోసపోయేటటువంటి పరిస్థితిని బట్టి కాక ఈరోజు ఏ విధంగా మన ప్రేమలు చల్లారేవిగా ఉన్నాయి, ఈ అంత దినాల్లో ఏ విధంగా మన ప్రేమలు చల్లారిపోతున్నాయి అన్న విషయాన్ని గురించి మాట్లాడదాం. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దయచేసి మరొకసారి ఈ యొక్క వచనం చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయం 12 వచనము. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము అంటే క్రమమైనది కాదు, క్రమం కాంది ఏదైతే ఉందో అది అక్రమము. అది దేవుని వాక్యానికి విధేయత చూపనిది. పాపం విస్తరిస్తే పాపం విస్తరించినటువంటి ఈ అంత దినాల్లో మనం పరీక్షించుకుంటే అనేకుల యొక్క ప్రేమలు చల్లారేవిగా ఉన్నాయి. వ్యక్తిగతంగా మన జీవితాల్లో కుటుంబంగా ఉండేటటువంటి ప్రేమలు, వ్యక్తిగతంగా ఉండేటటువంటి ప్రేమలు, మన సమాజంలో మన సంఘాల్లో ఉండేటువంటి ప్రేమలు అనేకంగా మనము చూస్తే అవన్నీ కూడా చాలా చల్లబడినటువంటి స్థితి. ఈ యొక్క చల్లబడినటువంటి స్థితి ఎంతో భయంకరమైనటువంటి స్థితి. ఈ చల్లబడినటువంటి స్థితి అనేకులను ప్రభువుని వదిలివేసే స్థితి, ఒకరినొకరు ద్వేషించుకునేటటువంటి స్థితి, దేవుని కట్టడలను నిర్లక్ష్యం చేసేటటువంటి స్థితి. ఇది నిజం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఈ యొక్క చల్లని ప్రేమ మన చుట్టూ చూస్తున్నాం. మన జీవితంలో కూడా చల్లారినటువంటి ప్రేమను మనం గమనించగలం. ఏ దినమైతే మనం రక్షించబడ్డామో ఆ దినం ప్రభు ఎడల మనకున్నటువంటి ఆ యొక్క ప్రేమ ఈ రోజు లేదు. ఆ రోజు ప్రభు పాద సన్నిధిలో గడిపినటువంటి సమయం ఈ రోజు మనం గడపలేకపోతున్నాం. అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే అతనితోటి కానీ ఆమెతోటి కానీ ఎక్కువ సమయాన్ని గడపటానికి మనం ఇష్టపడతాం. ప్రతి చిన్న విషయం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ప్రేమించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచిక ఏంటంటే, ఫలానా వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అంటే, లేక ఫలానా వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అనే వాళ్ళు ముఖ్యంగా కనపరిచే విషయం ఏంటంటే వాళ్ళు సమయం గడుపుతారు వాళ్ళతోటి. ఎవరు కూడా నేను ఫలానా ఆమెని లేక ఫలానా ఆయన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పి అతని వైపు చూడకుండా, అతనితోటి మాట్లాడకుండా, ఆమెతోటి మాట్లాడకుండా, ఆమె వైపు చూడకుండా, ఎక్కువ సమయం గడపకుండా, ఏదో నామమాత్రకమైనటువంటి పలకరింపులు, పొద్దున సాయంత్రం ఏదో కేవీపీఎం గ్రూప్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ ప్రార్థన సమయం కొంతసేపు కలిగింది. ఆ విధమైనటువంటి చర్యలు నిజమైనటువంటి ప్రేమను చూపించవు. నిజమైన ప్రేమ ఏం చూపిస్తుందంటే ఎంతగానో సమయాన్ని ఆ ప్రేమించిన వ్యక్తితోటి గడిపేటటువంటి సమయాన్ని చూపిస్తుంది. అది ఒక కొలమానిక, అదొక యార్డ్ స్టిక్. అంటే నేను ప్రభువుని ప్రేమిస్తున్నానంటే ఎంత సమయం ప్రభు కొరకు నువ్వు గడుపుతున్నావు? వాక్యం ఏమని సెలవిస్తుందంటే కుమారునితో సహవాసమునకు ఆయన మనల్ని పిలిచినాడంట. ఏ సహవాసం మనం ఈరోజు కలిగి ఉన్నాం? ఏ సహవాసం ప్రభు కంటే మనల్ని ఎక్కువగా ప్రేరేపిస్తుంది? ఈ ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ఈరోజు కొంతవరకు మనం ధ్యానించడానికి ప్రభు సహాయం చేయగాక. ఈ యొక్క ప్రేమ, చల్లబారేటటువంటి ప్రేమ, చల్లని ప్రేమ,
చల్లని ప్రేమ ప్రభువు నుండి మనల్ని దూరం చేస్తుంది. చల్లని ప్రేమ అవిధేయులుగా చేస్తుంది ప్రభు యొక్క కట్టడలకు. ఈ చల్లని ప్రేమ కట్టడలను వ్యతిరేకిస్తుంది. అంటే ఆయన యొక్క వాక్యాన్ని లేక ప్రభు నియమించినటువంటి కట్టడలను వ్యతిరేకించే వారిగా చేస్తుంది. డిసొబీడియంట్ నేచర్ని ప్రమోట్ చేస్తుంది మన జీవితాల్లో. అది ప్రభు నుండి దూరం చేసేటటువంటి ఒక స్టెప్. అది మన జీవితంలో ఒక చల్లని ప్రేమ మన జీవితంలో ప్రారంభమైంది అనుకోవటానికి కారణం ఒకటి, ప్రభు పాద సన్నిధిలో సమయం గడపలేకపోవటం. రెండోది, ఆయన కట్టడలు ఆయన నియమాలని పాటించటానికి శ్రద్ధ చూపడకపోవటం. మన సొంత విషయాల మీద మనం నిర్ణయాలు తీసుకోవటం, మన సొంత విధమైనటువంటి అభిప్రాయం లేక మన సొంత విధమైనటువంటి నియమం పద్ధతి కలిగి ఉండేలాగా ప్రయత్నించడం అనేది ప్రభువు నుండి మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది. అయితే ప్రభు యొక్క వాక్యం ఇంకొక విధమైనటువంటి ప్రేమ గురించి మాట్లాడుతుంది. అది వెచ్చని ప్రేమ. ఇంతవరకు మనము చల్లని ప్రేమ మోసకరమైన ప్రేమ అనుకున్నాం, అది లోబడనేరని ప్రేమ అనుకున్నాం, అది ద్వేషించే ప్రేమ అనుకున్నాం, అది ప్రభువుని వదిలేసే ప్రేమ అనుకున్నాం, అది దేవుని కట్టడలను నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రేమ అనుకున్నాం, ప్రభువు నుండి దూరం చేసేటటువంటి ప్రేమ అనుకున్నాం. కానీ వెచ్చని ప్రేమ, వార్మ్ లవ్. ఒకసారి మనం యోసేపు యొక్క స్థితిని మనం ఒకసారి చూస్తే, యోసేపు తన సహోదరులని ఐగుప్తులో ఉన్నటువంటి అంతఃపురానికి ఆయన పిలిచినప్పుడు ఆయన తను తాను కనుపరుచుకునే నిమిత్తం, తను తాను చెప్పుకునే విషయంలో ఆయన అక్కడ ఒక మాట రాయబడింది. ఆదికాండం 43వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు తన తమ్ముడు మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను కనుక అతడిని తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను. ఇంగ్లీష్ దాంట్లో అది వార్మ్ లవ్ అని చూపిస్తుంది. ఇక్కడ పొర్లుకొని వచ్చెను అని ఇక్కడ ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. అదేవిధంగా హోషేయ 11వ అధ్యాయం 8వ వచనం. హోషేయ 11వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాసింది. ఏమని రాయబడిందంటే, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడుతును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, ఆత్మావలను నిన్ను నేను ఎట్లు చేతును, నిబోయములకు చేసినట్లు నేను ఎట్లా చేతును, నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. అది మండేటటువంటి ప్రేమ, వార్మ్ లవ్. అది ప్రభు యొక్క ప్రేమకి సూచన. ఈ చల్లని ప్రేమ ద్రోహం చేస్తుంది, అనేకులను అభ్యంతరపడుతుంది, ఒకరినొకరిని అప్పగించుకునేలాగా చేస్తుంది, ఒకరినొకరిని ద్వేషించేలాగా చేస్తుంది. మనమైతే విశ్వాస జీవితంలో విశ్వాసులుగా ద్వేషించం, కానీ అట్లనే అప్పగించం, కానీ మన హృదయాల్లో ఇతరుల ఎడల ఒక రకమైనటువంటి అసహనం కలిగి ఉంటాం. అసహనమైనటువంటి స్వభావాన్ని మనం చూపించే వాళ్ళంగా ఉంటాం. హృదయంలో ఉండదు, కానీ వేషధారణ సంబంధించినటువంటి ప్రేమ ఉంటుంది. అంటే అతన్ని నిజంగా ఆమెను నిజంగా మనం ప్రేమించం, కానీ ప్రేమించినట్టు నటిస్తాం. ప్రేమించాలి కదండి, వాక్యం చెబుతుంది కదా మనం ప్రేమించాలి, కానీ
అది వాస్తవమైనటువంటి ప్రేమ, లోపల నుంచేటటువంటి ప్రేమ కాదు. అది వేషధారమైనటువంటి ప్రేమ. సో ఈ రకమైనటువంటి 2 ప్రేమల గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ యొక్క చల్లని ప్రేమ యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటుందంటే అధర్మమైంది, అక్రమమైంది, క్రమమైన దాన్ని వ్యతిరేకించేది. ప్రేమ చల్లారేటటువంటి స్థితిని మనం ఈ యొక్క అంత్యదినాల్లో చూస్తున్నాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా మనం చూస్తే పాపం విస్తరిస్తా ఉంది, అక్రమము విస్తరిస్తా ఉంది. మనుషుల యొక్క జీవితాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. అనేకుల ప్రేమ విశ్వాసం జీవితాల్లో చల్లారేదిగా ఉంటుంది. ఈ యొక్క విశ్వాసుల్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే వేషధారణ జీవితం. సహోదరుని వేషధారణ జీవితం సహోదరునికి ద్రోహం చేస్తుంది. ఇది అదృశ్యమైందే కానీ అది ఒక రకమైన విధంగా ఒక అక్రమాన్ని, క్రమము కాని దాన్ని ప్రోత్సహిస్తుంది. అది స్వభావ సిద్ధమైంది, అంటే శరీరానుసారమైంది అది. కానీ దేవుని యొక్క స్వభావం లేక దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క స్వభావం కాదు. అది సమర్పించుకోలేనిది, అధికారానికి లోబడలేనటువంటి మనస్సు. ఈ లక్షణాలన్నీ కూడా ఆ చల్లని ప్రేమ కలిగి ఉంటుంది. ఈ వెచ్చని ప్రేమలో యోసేపు జీవితంలో చూసినాము. హోషేయ ఏమని చెప్తున్నాడో, హోషేయలో దేవుడు ఏమని చెప్తున్నాడో ఇశ్రాయేలు ప్రజల గురించి చూసినాము. ఒకసారి నాతో పాటు నిర్గమకాండం 32-31 వచనాలు చూస్తే, నిర్గమకాండం 32-31 వచనం చూస్తే, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. ఏ రకమైనటువంటి ప్రేమండి ఇది! దేవునికి వ్యతిరేకంగా జీవించేటటువంటి ఆ ప్రజలు, విగ్రహాన్ని ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలు సుమారుగా ఆనాటికి 35 సంవత్సరాలు మోషే వాళ్ళని అరణ్యంలో నడిపించినాడు. ఆ స్థితిలో వాళ్ళు మోషే తాడవచ్చేటు చూసి వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని వాళ్ళు పాపం చేస్తూ ఉంటే ప్రభు దగ్గర మోషే ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా, నువ్వు వాళ్ళని క్షమిస్తావా? క్షమించు, లేకపోతే ఈ జీవ గ్రంథంలో నా పేరు రాసేవి, ఆ పేరు నా గ్రంథం నుంచి తీసివేసి. వాట్ ఇస్ దట్ లవ్? ఏ రకమైనటువంటి ప్రేమ అండి అది! మనం మన జీవితాల్లో ఊహించుకోగలమా అటువంటి ప్రేమను? కుటుంబ సభ్యులు సైతం ఆ విధమైనటువంటి ప్రేమను ప్రేమించలేమే. ఒక పొరుగు వాళ్ళని, ప్రజలని ఏ విధంగా మోషే ఆ విధంగా ప్రేమించగలిగినాడు? అది పొర్లోయే ప్రేమ. ఆ ప్రేమ వెచ్చనైనటువంటి ప్రేమ. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 9-3 రోమీలకు రాసిన పత్రిక 9 పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను
క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును. అపోస్తలుడు పౌలు కూడా ఇదే మాట చెప్తున్నాడు. ఏమని? ఇంత పరిచర్య చేసిన తర్వాత, ఇంత చేసిన తర్వాత శరీర సంబంధులైన నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తుడినై క్రీస్తుకు దూరమై ఉండగోరుతున్నాను. ఎందుకు? ఈ లవ్స్ దెమ్ సో మచ్. అంతగా ప్రేమించేటటువంటి స్వభావం, అది దైవ స్వభావం. మోషే జీవితంలో దైవ స్వభావికమైనటువంటి ప్రేమను చూసినాము. యోసేపు జీవితంలో దైవ స్వభావమైనటువంటి ప్రేమను చూసినాము. హోషేయలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతోటి దైవ స్వభావమైనటువంటి ప్రేమను కనపరుస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన శరీర సంబంధులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు తను తాను భ్రష్టుడై తను తాను శాపగ్రస్తుడై ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వాట్ ఎ లవ్ ఇట్ ఈస్. యుగ యుగాలు నరకంలో కాలే పరిస్థితి మోషేకి తెలియదా? పౌలుకి తెలియదా? కానీ ఆ యొక్క ప్రేమ ప్రభు సన్నిధిలో ఏ విధమైనటువంటి బహుమానం వారికి తీసుకొచ్చిందో చూస్తాం గడిచిన కాలాల్లో. అయితే ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. నన్ను వెదకని వానికి నేను దొరికితిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతిని అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై పోరాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. వాట్ లవ్ ఇట్ ఈస్. ఎటువంటి ప్రేమ అండి! దైవ ప్రేమ. అది వెచ్చనైనటువంటి ప్రేమ. అపోస్తలుడైన పౌలు జీవితంలో, మోషే జీవితంలో, యేసు ప్రభు జీవితంలో మనం చూస్తూ వచ్చాం. ఏ రకమైనటువంటి ప్రేమ వాళ్ళు ప్రభు కొరకు ఆ యొక్క దైవ స్వభావమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ఆ ప్రేమ ఈ రోజుల్లో కనపడుద్దా? కనపడదు. విశ్వాసులు అని చెప్పుకునే మనలో ఉండే ఆ ప్రేమ నశించిపోయే ఆత్మల పక్షాన నీకు నాకు ఏం ప్రేమ ఉంది? ఎంతకాలం వారి కొరకు నీవు ప్రలాపించావు? ఎంతకాలం నీ ఇంటి పొరుగు వాళ్ళ కొరకు, నీ ఇంటి పక్క వాళ్ళ కొరకు, నీ దగ్గర పనిచేసే వాళ్ళ కొరకు, నీ చుట్టాల కొరకు, నీ స్నేహితుల కొరకు ఎంతకాలం ప్రభు పాదాలు పట్టుకొని విలపించావు? ఎంతకాలం రోధించావు నీ కుటుంబ సభ్యుల కొరకు? వీ హ్యావ్ నాట్ డన్ దాట్. మనకు ఆ ప్రేమ లేదు. క్రీస్తు కలిగినటువంటి ఆ స్వభావం మన జీవితంలో ఇదే ఈ వాక్యం సెలవిస్తుంది. అంత దినాల్లో అక్రమ చేత అనేకుల ప్రేమ చల్లారి, నీ స్థితి నా స్థితి ఆ చల్లారేటటువంటి స్థితిలో ఉంటాం. చల్లారేటటువంటి ఆ యొక్క స్వభావం మనం కలిగి ఉందామా? ఒకవేళ ప్రభు నీతోటి మాట్లాడుతుంటే ఆయన వైపు తిరిగి, అయ్యా నన్ను క్షమించు, ఆ యొక్క నీ యొక్క ప్రేమ స్వభావాన్ని నేను ధరించుకోలేకపోయాను. అనేక సార్లు ప్రారంభ జీవితంలో నేను నిలబడిన దినాల్లో, రక్షించబడిన దినాల్లో, పొరుగు పందెంలో నిలబడినటువంటి దినంలో నాకు మీడలో ఉన్నటువంటి ప్రేమ ఈరోజు లేదు దేవా. వాక్యం సెలవిస్తుందంటే ఒక ముఖ్యమైన విషయం అది మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతం వరకు సహించి వాడెవడో వాడే రక్షించబడును. అంతం వరకు సహించేదిగా ఆ ప్రేమ చల్లారిపోతే అంతవరకు ఏ విధంగా సహిస్తుందండి? మనం అందరం కూడా పెరుగు పందెంలో నిలబడ్డాం, కానీ అనేకులు నిలబడ్డే ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోయి ఉరకనే లేదు. కొంచెం ముందరికి వెళ్ళామేమో అక్కడ నిలబడిపోయి ఉన్నాం. పొరుగు పందెంలో పొరుగెత్తకునే లేదు. నీవు నేను పరీక్షించుకోవాల్సిన విషయం.
నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన మీటింగ్లో జాయిన్ అయ్యావా, అంతకాలం నువ్వు వాక్యాలు విన్నావా అన్న విషయం కాదండి. ఈ వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క వెచ్చనైనటువంటి ప్రేమ, ఆ యొక్క ప్రేమ స్వభావం నాలో ఉందా? నాలో అయితే లేదు. అయ్యా కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మీలో కూడా ఎవరైనా ఈ దినం ప్రభువా నా జీవితంలో ఆ యొక్క చలనైనటువంటి ప్రేమ వైపు వెళ్ళిపోతున్నాను, అనేకులు ప్రేమ చల్లగిల్లినంటే నా జీవితంలో కూడా ప్రేమ చల్లగిల్లిపోతుంది అనుకుంటే ప్రభు వైపు తిరుగుదాం. ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన బహుగా కరుణించే దేవుడని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క ఈ యొక్క కృపా సమయంలో ఉండగానే ఈ ద్వారాలు ఇంకా మూయబడక ముందే ప్రభు వైపు తిరుగుదాం. అయ్యా నేను విశ్వాసినని చెప్పుకుంటున్నాను, అయ్యా నేను సువార్థికుడిని చెప్పుకుంటున్నాను, బోధకుడిని చెప్పుకుంటున్నాను, కానీ నా జీవితంలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిందిగా ఉంది దేవా. ఆ వెచ్చనైనటువంటి ప్రేమను కోరుకుంటున్నాను. ఆ యొక్క స్వభావం నా జీవితంలో ఇవ్వు అని ప్రభు వైపు చూసేటటువంటి కృప ప్రభు అనుగ్రహిస్తామని ప్రభు వైపు చూద్దాం. పౌలు ఈ యొక్క స్వభావాన్ని ఏమంటున్నాడంటే అది శరీరానుసారమైన మనసు అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:7, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 8వ అధ్యాయం 7-8 వచనాల్లో, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు, ఏమాత్రమని లోబడనేరదు. కాగా శరీర స్వభావం గల వారి దేవుణ్ణి సంతోషపరచలేరు. సో నీవు దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆయన యొక్క స్వభావం నీ జీవితంలో ఉండాలి. శరీర స్వభావాన్నితోటి ప్రభువుని సంతోషపరచలేము. శరీర స్వభావము ఆజ్ఞకు లోబడనొల్లని స్వభావం, చలనైనటువంటి ప్రేమ, అది వేషధారణమైనటువంటి జీవితం, అది వాక్యానికి సమర్పించుకోదు. నేను ఆ జీవితంలో కూడా ఈ రోజు కూడా ఇంకా ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని విషయాల్లో ఇంకా ప్రభువుకి నీ యొక్క స్వభావాన్ని, నీ యొక్క అలవాట్లని, నీ యొక్క తలంపుల్ని, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని ప్రభు యొక్క అధికారం కిందకి తీసుకొచ్చావా? ఇంకా తీసుకురాలేదా? సమర్పించుకోలేదా? ఇంకా సమర్పించుకొని పరిస్థితులు, స్థితులు, అలవాట్లు ఉన్నాయా? అది అధికారముకు లోబడినటువంటి మనస్సు, అది శరీరానుసారమైనటువంటి మనస్సు. అయితే చల్లని ప్రేమను మనం ఎలా కాపాడుకోవాలి? వెచ్చగా ఏ విధంగా మనం ప్రభు వైపు తిరగాలి? ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకున్నట్టు మానక ఒకటినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటి యందు సత్కారము చేయటి యందును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. మరొకసారి చదువుతామండి, చాలా గంభీరమైనటువంటి వచనం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చయంగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకున్నట్టు మానక ఒకరినొకడు హెచ్చరించుతూ, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది
మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటను, సత్కారము చేయుటకును, ఒకరినొకడు పురుకొల్పుకొలవలనని ఆలోచించము. అది ప్రభు యొక్క కృప. పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నువ్వు పొరుగు పందెంలో నిలబడి ఇంకా పరుగెట్టడం మొదలు పెట్టలేదు. 15 సంవత్సరాలు అయింది యేసు ప్రభువుని నమ్ముకొని, 20 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది. పొరుగు పందెంలో ఆ లైన్ మీద నిలబడ్డాను, కానీ పరుగెత్తనే లేదు. అక్కడే నిలబడి ఉన్నాను. 2 అడుగులు వేసానేమో, అక్కడే నిలబడి ఉన్నాను. అనేక సార్లు చల్లని ప్రేమ నా జీవితంలో ఉంది. వెచ్చనైనటువంటి ఆ యొక్క ప్రేమ లేదు. దైవ స్వభావం నా జీవితంలో, ప్రభువుకు సంబంధించి యేసుక్రీస్తు వారి స్వభావం నా జీవితంలో రాలేదు. శరీరాని స్వభావమే నా మనసుని నన్ను వెళ్తుంది అనుకుంటే, వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను పిలిచిన దేవుడిని నమ్మదగిన దేవుడు, ఆయన నేను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన వైపు తిరిగినట్లు ఆయన బహుగా కరుణించాలి. అటు కృపను మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రభు వైపు తిరిగి చూద్దాం. ఆయన బహుగా కరుణించేటటువంటి ఆ యొక్క స్వభావం, ఆ యొక్క స్థితిని మనం మన యొక్క ఆత్మీయ జీవితాలకి అన్వయించుకుందాం. ప్రభు యొక్క కొన్ని మాటలు ఆశీర్వదించినట్లుగా ప్రార్థించుకున్నాం. అనుకోని తండ్రి, మీ నమ్మకత్వానికై మరొకసారి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీకు కలిగినటువంటి ఆ యొక్క స్వభావం మేము ధరించుకోకపోతే మేము ఇంకనూ శరీర స్వభావం కలిగిన వారమే. అయ్యా, ఎప్పుడైతే మేము శరీర స్వభావం ఇంకనూ మాలో ఉందో అది అక్రమమైంది, అది క్రమమైంది కాదు. అది వాక్యానికి విధేయత చూపినది, అది వేషధారణకు సంబంధించింది, అది ప్రభువుని వ్యతిరేకించేది, అది చలనైనటువంటి ప్రేమ, కపటమైనటువంటి ప్రేమ, వేషధారణతో కూడినటువంటి ప్రేమ. అయ్యా, మీరైతే మా కొరకు, అయ్యా మీకు వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు దినమెల్లా మీతోటి అయ్యా మీకు వ్యతిరేకంగా పోరాడే మా యొక్క మనస్తత్వాల బట్టి మీ యొక్క చేతులు దినమెల్లా మా కొరకు చాచించినారని వాక్యం సెలవుస్తుంది తండ్రి. మోషే జీవితంలో చూస్తే అయ్యా మీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నటువంటి ఆ ప్రజల ఎడల వాళ్ళతో కలిసి అయ్యా శాపగ్రస్తంగా జీవించడానికి, అయ్యా జీవిత రంగం నుండి తన పేరును కొట్టివేయబట్టడానికి ఇష్టపడినాడు. అపోస్తుల జీవితాల్లో చూస్తే అయ్యా శరీరానుసారులైన తన ప్రజలు రక్షించబడకపోతే అయ్యా వారితో పాటు ఆయన కూడా శాపగ్రస్తుడిగా ఉండటానికి, మీకు దూరమై జీవించడానికి ఇష్టపడినాడు. మీరైతే మా కొరకు దినమెల్లా చేతులు సాచే దేవుడుగా ఉంటున్నారు. అయ్యా యోసేపుకు తన తమ్ముళ్ళను చూచినప్పుడు, సహోదరులను చూచినప్పుడు ఉప్పొంగి ప్రేమగా ఉండింది దేవ. యెషయా గ్రంథంలో అయ్యా మీ ప్రేమ అయ్యా అది అయ్యా అగ్ని వలె మండుతుంది ప్రేమ. ఆ వెచ్చనైనటువంటి ప్రేమ మాకు అనుగ్రహించండి తండ్రి. కోల్పోయిన మా జీవితాన్ని సమకూర్చమని ప్రవర్తిస్తున్నాం తండ్రి. అయ్యా చల్లని ప్రేమ మా జీవితంలో నుండి దూరపరచండి దేవా. వెచ్చనైన ప్రేమ, మిమ్మల్ని కలిగి ఉండే ప్రేమ, కుమారునితో సహవాసం కలిగినటువంటి ప్రేమ, మిమ్మల్ని ప్రేమించే అయ్యా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. అయ్యా మీ వైపు చూస్తుండగా, మీ పాదాలు కొట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి. వాళ్ళు ఎవరో కూడా తండ్రి అయ్యా అంతా తెలిసి అయ్యా భ్రష్టులం అయిపోకుండా సహాయం చేయండి తండ్రి. నమ్మకమైన దేవా మీ పాదాలు కొట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా మేము నశించిపోవటం నాకు ఇష్టం లేదు కదా తండ్రి. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అప్పుడు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మకమైన తండ్రి, ప్రేమ కలిగిన రాజు, ఆ యొక్క ప్రేమ మా జీవితాల్లో ఉంటే అయ్యా నశించిపోయే ఆత్మల పట్ల మీ పాద సన్నిధిలో పోరాడుతున్న దేవా
నశించిపోయే మా కుటుంబ సభ్యుల జీవితాలను బట్టి మీ సన్నిధిలో పోరాడతాం తండ్రి. అయ్యా, నశించిపోయే మా ఇరుగు పొరుగు వారు, మా ఇంటి పక్కన ఉన్నవారు, మా ఇంటి చుట్టూ ఉన్న వారి కొరకు మేము పోరాడుతాం దేవా. అయ్యా, అటు ప్రేమను మాలో కుమరించండి. అంత దినాల్లో ఆ ప్రేమ లేకపోతే మేము ఆత్మను మీ సన్నిధికి నడపలేము దేవా. అయ్యా, శరీరానుసారమైనట్టు ప్రేమ ఆత్మీయ కార్యాలను జరిగించలేదు దేవా. కృపను అనుగ్రహించి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మీరు ఇచ్చిన సమయానికి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అధిగమంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటి గురించి నేను ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం గల దేవ, నీకు వందనాలు, స్తోత్రములు దేవ. ఇంతవరకు ప్రభా నాయన నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునన్నావు ప్రభా. కాబట్టి తండ్రి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకునేను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోమన్నావు ప్రభా. కాబట్టి ప్రభా మేము నాయన తండ్రి మీ ప్రేమ కలిగి మేము ఉండాలా, మీ మనస్సు కలిగి మేము ఉండాలా. మీ వలే ప్రభా నాయన మేము కూడా మారినాయన మీ వలే జీవించుటకు దేవ మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి. గొప్ప దేవ నాయన మాలో ఎవరి పట్ల ఎలాంటి ద్వేషమే గాని, కలహమే గాని, మత్సరమే గాని, వివాదమే గాని తండ్రి, ఎవరిని క్షమించలేని హృదయమే గాని ప్రభా మేము కలిగి ఉండకుండా తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి మేము సమాధాన పడుతూ ప్రతి ఒక్కరిని ప్రేమించే తండ్రి ఆ యొక్క మీ మనసు మీ ప్రేమ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలం ఉంటదన్నావు, ప్రేమ అన్నిటినీ తాళ్తుందన్నావు, అన్నిటినీ సహిస్తుందన్నావు, ప్రేమ ఎప్పుడు కూడా డమ్మముగా ప్రవర్తించదన్నావు తండ్రి. కాబట్టి తండ్రి, భాషలైనా కానీ వరాలైనా కానీ అన్ని ఉండవన్నావు, కానీ ప్రేమే శాశ్వత కాలం ఉంటదన్నావు తండ్రి. అట్టి శాశ్వతమైన ప్రేమతో తండ్రి మేము ఏ పాటి వాళ్ళమనైనా మాకు ఎట్టి యోగ్యత లేదు, భాగ్యం లేదు నాయన. ఆ కలవరి శిలులో దేవా నాయన మీరు మా కొరకు నాయన మీ ప్రేమ చూపించినారయ్యా. మేము పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవా మీరు మమ్మల్ని చూసి జాలిపడి నాయన మీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకొని నాయన తండ్రి ఆ కలవరి శిలులో ఎంతగానో బాధ, శ్రమ, నిందలు, అవమానాలు అన్నిటినీ భరించి నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. ఆ కలవరి శిలులో నువ్వు చూపించిన ప్రేమ ఈ రోజు నాయన మేము కూడా ఆ ప్రేమ కలిగినైనా అన్ని హక్కులకు నాయన నీ ప్రేమను మేము ప్రకటించే వారిగా, నీ ప్రేమను మేము చూపించే వారిగా ఉండాలా. నశించిపోతున్న ఆత్మల పట్ల నాయన మీరు కలిగిన ఆ ప్రేమనైనా మేము కూడా కలిగి ఆ రీతిగా యొక్క పరుగును మేము కడముట్టించుకోవాలా. ఈ యొక్క పరుగు పందెంలో తండ్రి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు వాడవైన నీ వైపు చూస్తూ మేము ముందుకు పోవాలా తండ్రి. ఆ రీతిగా తండ్రి మేము కూడా నాయన నీ సువార్తని మేము ప్రకటించాలా తండ్రి. ప్రతి స్థలంలో నాయన తండ్రి మీ ప్రేమను ఇతరులకు చూపించే వారిగా మేము ఉండాలా. కాబట్టి మాలో ప్రేమ లేకపోతే అది వ్యర్థమే ప్రభా. కాబట్టి ఏ విషయంలో ప్రభా నాయన మాలో ప్రేమ చల్లారిపోతుందో తండ్రి ఈ దినం మీరు మాకు చూపించినందుకు, ఒకవేళ ఆ రీతిగా నీ ఎదుట నేను కూడా ప్రేమ లేని వాడిగా ఉంటే ప్రభా నన్ను క్షమించమని, మీ ప్రేమ గల హృదయం నాయన నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఏసేపులో తన అన్న తండ్రి ఏసేపు యొక్క సహోదరులు తనకు హాని చేసినా గానీ తను వారికి మేలు చేసిండు. కాబట్టి ప్రేమ ఎలాంటి అపకారం కూడా మనసులో ఉంచుకోదన్నావు. కాబట్టి ఏసేపు ఆ రీతిగా లేడు ప్రభ, ప్రేమ చూపిస్తున్నాడు తండ్రి. మోషే నీ ప్రేమ చూపిస్తున్నాడయ్యా, మీరు మీ ప్రేమ చూపిస్తున్నారయ్యా. కాబట్టి మేము కూడా నాయన అట్టి ప్రేమను ఇతరులకు చూపించే వారిగా, నీ ప్రేమ గురించి ఇతరులకు ప్రకటించే వారిగా తండ్రి మేము కూడా నాయన ఆ రీతిగా ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. మేమేమన్నా ఆ రీతిగా అజాగ్రత్తగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ప్రభా నాయన వేషధారణలాగా, కపటంలాగా మా జీవితాలు ఏమన్నా ఆ రీతిగా మీ ఎదుటనైనా మేము ఆ రీతిగా ఉంటే మమ్మల్ని క్షమించమని, ఆ రీతిగా నేను ఉంటే ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ మీరు క్షమించమని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా ఈ దినం మీరు మాట్లాడినారు ప్రభా. కాబట్టి మీలో ఉన్న యొక్క వెచ్చగలిగిన ప్రేమ మేము ఉండాలా. మా ప్రేమ ఎక్కడ కూడా చల్లారిపోకూడదు ప్రభా. నాయన మీరు చూపించిన ప్రేమ మేము కూడా కలిగి ఉండి నాయన మిమ్మల్ని పోలి మీ అడుగు జాడలు యందు నడుచుకునే జీవితం నాయన దయచేయమని ప్రార్థిస్తూ ఈ వాక్య ప్రకారంగా నా జీవితం సరిగా లేకపోతే నన్ను క్షమించమని ఆ రీతిగా నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి కొన్ని ప్రార్థన అంశాలు ప్రభా నీ సన్నిధిలో ఉండి దేవా నీకు మొరపెడుతుండగా తండ్రి
ఇదిగో నాయన మా దేశంలో ఎంతో మంది ఉన్నారు ప్రభా నాయన, ఎన్నో గ్రామాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో తండ్రి, ఇంకా ఎన్నో అటవీ ప్రాంతాల్లో తండ్రి, ఇంకా ఎక్కడ కూడా సువార్త ప్రకటింపబడని ఎంతో మంది ఉన్నారు తండ్రి. దినదినము ఎంతో మంది నాయన నశించిపోతున్నారు ప్రభా. కాబట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరు నీ సువార్తని ద్వారా నాయన నిన్ను నమ్మి మారు మనసు పొంది ప్రతి ఒక్కరు నాయన బాప్తిస్మం పొంది నాయన నీ రాజ్యంలోకి చేర్చుటకు, రక్షించబడుటకు సహాయము దయచేయండి. ప్రతి ఒక్క విగ్రహారధికులని, నరహంతకులని, వ్యభిచారకులను తండ్రి, దొంగలను ఎవరైతే ఉన్నారో ప్రభా నాయన, నాస్తికులు ఉన్నారో తండ్రి, ఆ రీతిగా ఉన్న వాళ్ళందరినీ మీరు మార్చండి. ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగాల, ప్రతి నాలుక దేవ నీ ఎదుట నిన్ను ఒప్పుకోవాలా దేవ, నిన్ను రక్షకుడుగా నాయన వారు అంగీకరించాలా తండ్రి. అట్టి రక్షణ కార్యం నాయన మా దేశంలో మీరు జరిగించండి. అనేకులు సేవకులనైనా వాళ్ళ పిలుపును, వాళ్ళ ఏర్పాటును నిత్యం చేసుకొని ప్రతి ఒక్కరు నాయన ఆత్మల పట్ల భారముతో నాయన ఆ పిలుపు పట్ల నాయన ముందుకు కొనసాగుటకు మీరు సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరి మీద నాయన నీ యొక్క నూతనమైన పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించిన ఆయన గొప్ప ఉజ్జీవంగా నాయన తండ్రి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నాయన రక్షణ పొందుటకు సహాయము దయచేయమని, ఎవరు కూడా ఆ నరకానికి పాత్రులు కాకుండా దేవా నీ రాజ్యానికి వారసులుగా ఉట్టకునైనా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి, ఒకప్పుడు ఆసక్తితో వాళ్ళు నాయన ఒకప్పుడు నిన్ను ప్రేమించి ఎట్లయితే వారిని వారు సమర్పించుకొని ముందుకు కొనసాగిన వాళ్ళు నాయన, ఈ రోజున్న ఎవరైతే ఆ రీతిగా వెనుకకు తీసి తండ్రి ఒక నాయన పడిపోయిన వాళ్ళు ఉన్నారో తండ్రి, వాళ్ళకి మరలా నాయన ఒక అవకాశం ఇచ్చి నాయన వాళ్ళని యొక్క ఆత్మతో నింపి అభిషేకించి మరీ నాయన ముఖ్యంగా బలంగా నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాంటి మొదటి ప్రేమ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆ రీతిగా ప్రభా నువ్వేనైనా ఈ కార్యం జరిగించమని దేవా నీ సన్నిధిలో మొరపెడుతున్నాం అయ్యా. అలాగే ఎవరైతే బ్లెస్సీ సిస్టర్ ఉందో నాయన, ఆమెకున్న కంటి చూపు నుంచి దేవా మీరు స్వస్థపరచండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నాయన వారి పాపములను ఎదుట ఒప్పుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినైనా ఆ కుటుంబం అంతా రక్షించబడుటకు దేవా, నీ రక్షణలోకి వచ్చుటకు దేవా మీరే కార్యం జరిగించమని, ఆ రీతిగా ఆ జీవితంలోనైనా వారి జీవితాల్లో యొక్క మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే దక్షకు సిస్టర్కు ఉన్న ప్రతి ఇన్సులిన్ నుంచి, షుగర్ నుంచి నాయన ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవాన్ని నాయన మీరు ముట్టి మీ సమృద్ధి కలిగిన జీవం అనుగ్రహించి ప్రతి అవయవాలకు దేవా మీరే స్వస్థపరచమని, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నాయన మీరే నాయన వారి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నాయన రక్షించబడుటకు దేవా నాయన నీ రాజ్యంలో చేర్చబడుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నశించిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి, వాళ్ళందరూ కూడా నాయన నీ రక్షణలోకి రావాలా. ఎవరైతే రక్షింపబడి కూడా నాయన తండ్రి బాప్తిస్మం పొంది కూడా మరలా లోకము తట్టు, పాపము తట్టు, శరీరము కోరికల తట్టు నాయన ఈ లోకములో ఉన్న భోగముల తట్టు, సుఖానుభవాల తట్టు తిరిగిన వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళ రక్షణను కొనసాగించుకోకుండా ముందుకు సాగవలసిన వాళ్ళందరూ వెనుకకు తీసి నశించిపోవడానికి ఉన్నారో దేవా, వాళ్ళు కూడా నాయన తండ్రి మరలా నాయన రక్షణ పొందుటకు, మరలా నూతనంగా మారు మనసు పొందుటకు దేవా వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క క్రియలు చక్కదిద్దుకొని దేవా మరలా నాయన నిన్ను చూసి ముందుకు పోవుటకు నాయన మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘమునైనా సర్వసత్యంలోకి రావాలా. ప్రతి సంఘంలో ఉన్న నాయన విశ్వాసులందరూ నీ శిష్యులుగా మారాలా. ప్రతి ఒక్కరినైనా వారిని వారు ఉపేక్షించుకొని ప్రతి దినమునైనా వారి సిలువ ఎత్తుకొని నిన్ను వెంబడించాలా. ప్రతి చోట సిలువను గురించిన సువార్త దేవా ప్రతి ఒక్కరికి ప్రకటించాలా. ఆ రీతిగా ప్రతి సంఘం అనేకమైన శిష్యులుగా చేయాలా దేవా మీరే సహాయపడమని నాయన, ఆ రీతిగా ప్రతి సంఘం పట్ల నాయన ఈ కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి వాళ్ళ పరిచర్యలో ముందుకు పోవాలా. ప్రతి ఒక్కరికి ఇచ్చిన తలాంతులు వాళ్ళు అభివృద్ధి పరచుకోవాలా తండ్రి. ఎవరు కూడా అజాగ్రత్తగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ఉండకుండా దేవా ప్రతి ఒక్కరు నాయన తండ్రి కోత విస్తారమే, పనివారు కొద్ది మంది అన్నావు తండ్రి. కాబట్టి నాయన ఆ రీతిగా నాయన ఈ లోకంలో ఎంతో కోత ఉంది ప్రభా, కానీ పనివారు కొద్ది మందే ఉన్నారు తండ్రి. ఆ కొద్ది వారు కూడా తండ్రి నమ్మకస్తులుగా నాయన నీ పరిచర్యలో ఉండుటకు, ఆ రీతిగా నమ్మకంగా వారికి ఇచ్చిన పరిచర్య జరిగించుటకు, ఆ రీతిగా కేబీపీఎంలో ఉన్న వాళ్ళందరూ తండ్రి నీ సేవలో ముందుకు పోవుటకు సహాయము దయచేయండి. ఆ రీతిగా తండ్రి మీరే నాయన ఈ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే సంతానం లేదో, ఎవరైతే నిరుద్యోగంలో ఉన్నారో, ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో, అలా సంతానం లేని వారికి నాయన మీరు సంతానం దయచేయండి. నాయన నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆర్థికంగా మీరు దీవించి ఆశీర్వదించండి. అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి నాయన వాటి నుంచి విడుదల దయచేయమని, ఆ రీతిగా మీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవా దయచేయమని ప్రార్థిస్తున్నాము.
అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం అవుటకునైనా వారి జీవితంలో ఘనంగా ఆ కార్యం జరిగించుటకు దేవా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే చిల్డ్రన్స్ గురించి యవనస్తుల గురించి కూడా ప్రార్థిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఉండి ఎదిగే వారిగా ఉండాలా, మీ యొక్క ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఉండాలా ప్రభా, నీ సన్నిధిలో వారు ఉండాలా, వారి తల్లిదండ్రుల మాటకు లోబడాలా, భయభక్తులు కలిగి ఉండాలా తండ్రి. బాల్యము నుండి నాయన నీ యొక్క శిక్షలో బోధలో వాళ్ళు పెంచబడాలా తండ్రి. యవనస్తులు ముఖ్యంగా ఎలాంటి చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు, ఎలాంటి చెడు సహవాసాలకు ఉండకుండా తండ్రి మీ సహవాసంలోనైనా ఆ బిడ్డలు ఉండుటకునైనా వాళ్ళ జీవితం పట్లనైనా మంచి ఆలోచనలతో ముందుకు కొనసాగుటకునైనా నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయము దయచేయండి. ఎలాంటి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, వ్యర్థమైన మార్గంలో నడవకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా దేవానైనా తండ్రి ప్రతి దినమునైనా ఆ బిడ్డలు నీ సన్నిధిలో ఉండే వారిలాగా మీరేనైనా నీ కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా ఉండుటకు మీరు సహాయం దయచేయండి. అలాగే ప్రతి కుటుంబంలోనైనా అందరూ మారు మనసు పొందాలా. ప్రతి కుటుంబమునైనా నాయన యెహోషువ అంటుండో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదాం అన్నాడు తండ్రి. ఆ రీతిగా ప్రతి కుటుంబమునైనా తండ్రి నీ సన్నిధిలో ఉండాలా. ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలా తండ్రి. నోహావు తన ఇంటి వారు ఏ రీతిగా అయితే రక్షించబడ్డారో దేవా తండ్రి ఆ రీతిగా ప్రతి కుటుంబ సభ్యులందరూ, ప్రతి కుటుంబము దేవా నీ ద్వారా రక్షించబడుటకు దేవా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే నందన సాయి అనే బాబు గురించి ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి దేవా మీరు స్వస్థపరచండి. ఆ బిడ్డ పట్ల మీ కార్యం జరిగించండి. ప్రతి చీకటి దురాత్మ దుష్ట శక్తులు అన్నిటి నుంచి విడుదల దయచేసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు దయచేసి వాళ్ళందరూ కూడా దేవా రక్షించబడి నీ రాజ్యంలో ఉండుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే శృతి సిస్టర్ కున్న గాల్ బ్లాడర్ రాళ్ళ నుంచి మీరు స్వస్థపరచండి దేవా. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు దయచేయండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడటకు మీరు సహాయం దయచేయండి. అలాగే గిద్యోను బాబుకున్న సర్జరీ నుంచి దేవా మీరు ముట్టండి దేవా, తాకండి, స్వస్థపరచండి. నీ సేవలోనైనా బలంగా వాడుకోండి దేవా. లక్ష్మమ్మ సిస్టర్ కున్న గర్భసంచిలో ఉన్న గడ్డల నుంచి, మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ అలాంటి నుంచి మీరు స్వస్థపరచండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేసి వారందరూ రక్షించబడి నీ రాజ్యంలో చేర్చబడుటకునైనా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రమీలమ్మ సిస్టర్ కున్న గొంతులో గడ్డ నుంచి మీరు స్వస్థపరచండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణలోకి నడిపించినైనా మీ కృప కుటుంబంలో దయచేయమండి. ఆ రీతిగా కుటుంబంలో రక్షణ కార్యం జరిగించండి. అభిజ్ఞ అనే చిన్న పాపనైనా ఫిట్స్ మరియు నరాల బలహీనతతో బాధపడుతుండగా దేవా బిడ్డను మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేయండి. సుందరగా బెదరకుండా ప్రతి చెడు అలవాట్ల నుంచి, చెడు వ్యసనాల నుంచి, తాగు నుంచి మీరు విడుదల దయచేయండి. రక్షణకు తగినట్టుగా జీవించుటకు దేవా సహాయం దయచేయండి. మరలా నూతనమైన మారు మనసు అనుగ్రహించమని ఆ బ్రదర్కు ఉన్న ప్రతి కీడు శోధన కొట్టివేయండి. ప్రతి చీకటి దురాత్మ దుష్ట శక్తుల నుంచి విడుదల దయచేయండి. అలాగే రేణుకా సిస్టర్ కి నైనా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ భుజం నొప్పి నుంచి స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని ప్రభువా నడినెత్తి వరకు ముట్టి తాకి స్వస్థపరచండి. మీ సేవలో బలంగా వాడుకోండి దేవా. మీ పరిచర్యలో ముందుకు కొనసాగుటకు మీ యొక్క దైవికమైన జ్ఞానము దేవా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే దేవి సిస్టర్ కున్న సర్జరీ గురించి నాయన మేము ప్రార్థిస్తుండగా మీరే సహాయపడండి. తన భర్త తాగు నుంచి విడుదల పొందాలా. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తన భర్త రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా దేవా మీరే సహాయం దయచేయండి. సరితా సిస్టర్ కున్న బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవా మీరు స్వస్థపరచండి. ఆ రీతిగా ఆమె పట్ల మీరు కనికరించండి. కృప చూపించి మీరు పొందిన గాయాల చేత స్వస్థత దయచేయండి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు దయచేసి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడుటకు దేవా మీ కృప చూపించండి. అలాగే లక్కీ అనే చిన్న పాపకున్న కాలు బోన్ నుంచి మీరు స్వస్థపరచండి. నైనా తండ్రి మీ యొక్క సమృద్ధి కలిగిన జీవం వెళ్ళి ఆ కాలుని స్వస్థపరచును గాక దేవా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో. ఆ రీతిగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు దయచేసి ప్రతి ఒక్కరునైనా రక్షణలోకి వచ్చుటకు దేవా మీరు సహాయం దయచేయండి. అలాగే శివదాస్ బ్రదర్ కున్న బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవా మీరు స్వస్థపరచండి. అనే చిన్న పాప ఆ యొక్క ఐ షుగర్ నుంచి బాధపడుతుండగా దేవా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే బ్రదర్ లంగ్స్ తో బాధపడుతున్నాడు ప్రభా నాగేశ్వర్ బ్రదర్, ఆయన కూడా ముట్టి తాకి స్వస్థపరచండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించండి. అలాగే బ్రదర్ రమేష్ గురించి ప్రార్థిస్తుండగా అనుకున్న ప్రతి చెడు అలవాట్ల నుంచి, చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. బాప్తిజం తీసుకున్న తన రక్షణను కొనసాగించుకున్నట్టుకు నాయన తండ్రి మీరే సహాయపడండి. మరలా నూతనమైన మారు మనసు దయచేసి నీ యొక్క వాక్య ప్రకారంగా జీవించుటకు సహాయం దయచేయండి. అలాగే నాగరాజ్ బ్రదర్ కున్న ప్రభా యొక్క ఇల్లు కట్టబడుటకు దేవా మీరు సహాయపడండి. ఆ రీతిగా సమస్తము సమకూర్చి మేలుకై తండ్రి అది మీరు జరిగించమని ప్రార్థిస్తూ తనకున్న తాగు నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ మీ రక్షణలోకి నడిపించండి దేవా.
అలాగే అశోక్ బ్రదర్ గురించి పస్కర్ల నుండి నైనా ఆ పక్షవాతం నుంచి దేవ మీరు స్వస్థపరచండి. నిరాశ నిస్పృహలో ఉన్న అతని తండ్రి బలపరచండి, ధైర్యపరచండి, విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఆ రీతిగా బ్రదర్ కి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ. అలాగే సోనీ సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తుండగా క్రిటికల్ కండిషన్ లో ఉన్న ఆమెను కూడా ముట్టండి దేవ, తాకండి, స్వస్థపరచండి. తమ తండ్రి మీరు నైనా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నావు. ఆ రీతిగా మీరే కార్యం జరిగించమని తండ్రి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ నైనా మారు మనసు దయచేసి ప్రతి ఒక్కరు పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొంది రక్షించబడుటకు సహాయం దయచేయండి దేవ. ఆ రీతిగా కరుణాకర్ బ్రదర్ కున్న లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి మీరు స్వస్థపరచండి. ఆ శ్వాస తీసుకునే బాధ నుంచి విడుదల దయచేసి తండ్రి ఆ రోజు 12 ఏళ్ల స్త్రీ ఏ రీతిగా అయితే తన బాధ నివారణ అయిందో తనకు కూడా ఆ బాధ నివారణ అవుటకు మీరు కృప చూపించమని, ఆ రీతిగా యొక్క అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ వాళ్ళ బాధ నివారణ అవునుగాక దేవ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో. వాళ్ళందరికీ నీ సమాధానం కలుగును గాక దేవ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో. వాళ్ళందరికీ స్వస్థత కలుగును గాక దేవ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో. ఆ రీతిగానైనా ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపించినైనా వాళ్ళ జీవితాల్లో మీరు ఈ కార్యం జరిగించమని నీ సన్నిధిలో ఉండి దేవ మొరపెడుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రేయర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి, రాకపోకలు యందు మీరు తోడుగా ఉండండి, వాళ్ళ పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. ఆ రీతిగా తండ్రి వాళ్ళ పట్ల మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆ రీతిగా వాక్యాన్ని అందించిన తండ్రి అక్క సార్ కూడా తన కుటుంబ సభ్యులను తనను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరిచర్యలు ఇంకా నైనా ముందుకు నడిపించండి. ఆయనకున్న ప్రతి ఆటంకాలన్నీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగించి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దేవ మంచి ఆరోగ్యం అనుగ్రహించిన ఆయన ఇంకా మీ సేవలో బలంగానైనా వాడబడి మిమ్మల్ని మహిమపరచుటకు అనేకులను నీ రక్షణలోకి నడిపించుటకు దేవ మీ సహాయం దయచేయమని, ఆ రీతిగా మీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఆయనకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్కరతలు అన్ని దేవ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని, ఆ రీతిగా ఈ దినమునైనా ఈ రీతిగా నీకు ప్రార్థించుటకు నువ్వు ఇచ్చిన సమయమును బట్టి దేవ నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి దేవా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ఆశీర్వాదం ఇవ్వండి అన్న. నా చంద్ర మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్ సార్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ లార్డ్ మోదమ్మ. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క అందరికి.